ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కడప జిల్లా బద్వేల్పట్నంలోని 8వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా సంక్షేమాన్ని పక్కన పెట్టి అవినీతిలో కూరుకుపోయిందని, కనుక రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని రాజన్న పాలన చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుందరరామిరెడ్డి, ఎద్దారెడ్డి, వెంకటరమణ, సాంబశివారెడ్డి, ముంతాజ్ బేగం, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. మనకి నవరత్నాలు అనే 9 కార్యక్రమాలు ఇచ్చాడమ్మా. దాంట్లో మనకు ప్రతి ఒక్కరికి 2000 నుంచి 3000 వరకు పెన్షన్లు వస్తాయమ్మా. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అయితే 45 ఏళ్ళకే వస్తాయి. అదేవిధంగా మనకి ఇండ్లు గృహాలు లేని వాళ్ళందరికీ, బీదలకి వాళ్ళందరికీ ఇండ్లు కట్టించారమ్మా. ఖచ్చితంగా ఇండ్లు మనకు 25,000 వస్తాయి. మనం ఖచ్చితంగా 25 లక్షలు ఇండ్లు వస్తాయి మనకి. మన నియోజకవర్గానికి 25,000 వస్తాయి. అదేవిధంగా డ్వాక్రా మహిళల్లో ఉండే వాళ్ళందరికీ పొదుపులో అంతా మొత్తం పూర్తిగా మాఫీ అవుతుంది. అదేవిధంగా దానికి మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇస్తారమ్మా. అమ్మ ఒడి అనే కార్యక్రమంలో ప్రతి చిన్నపిల్లవాడికి చదివించుకోవచ్చమ్మా. 15,000 ఇస్తారు సంవత్సరానికి. అదేవిధంగా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అని ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. దాన్ని 30,000కే చేశారు. అంటే జగనన్న వస్తే మొత్తం ఎంత అయితే ఒక వ్యక్తి చదువుకునే దానికి ₹1,00,000 అయితే ₹1,00,000 ఇస్తూ తర్వాత వాళ్ళ మెస్ ఛార్జీలు 20,000 ఇచ్చేదానికి జగనన్న మనకు చెప్పాడమ్మా ఆ పథకంలో. అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ ₹1,000కే మనకు అన్ని జబ్బులన్నీ 1,000 రూపాయలు దాటితే ఆ జబ్బును ఆరోగ్యశ్రీ కింద చేరుస్తా అన్నారు. మనం ఖచ్చితంగా నేను ఆరోగ్యశ్రీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కడతామా. ఇక్కడ డాక్టర్ని కాబట్టి అందరినీ ఉచితంగా ఫ్రీగా చూస్తామా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే. అదేమా. అదేవిధంగా మనకు జలయజ్ఞంలో చాలా నిలిచిపోయి ఉన్నాయమ్మా. అంటే ప్రాజెక్టులు కట్టకుండా ఈ చంద్రబాబు గారు వచ్చిన వాళ్ళ నుంచి ఒక ప్రాజెక్టు కూడా కట్టలే. అవన్నీ కూడా పూర్తి చేస్తామమ్మా. ఆయన నా ఆశను నెరవేరుస్తాం. మేము మున్సిపాలిటీకి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నామా. కనీసం చెత్త ఎత్తిపోయేవాళ్ళు కూడా రావడంలా సరిగ్గా. అవన్నీ కూడా మొన్న జగనన్న వస్తేనే మాకు 100 కోట్లు ఇస్తా అన్నాడు. అదంతా కంప్లీట్గా బాగా చేస్తామమ్మా. మేము వచ్చిందే దానికోసం.